కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల ఏం చేసినా దానిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. డీకే శివకుమార్ వ్యవహార శైలిపై కన్నడ రాజకీయాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా ఆయన తాజాగా కన్నడ చలనచిత్ర రంగంపై చేసిన వ్యాఖ్యలు మరో కొత్త వివాదానికి తెరతీశాయి. కన్నడ చలనచిత్ర రంగంపై డీకే శివకుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఎవరి నట్లు బోల్ట్లు ఎలా సరిచేయాలో తెలుసంటూ హెచ్చరించడం కన్నడ నాట సంచలనంగా మారింది. కర్ణాటకలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ ఇటీవల ఏం చేసినా అది వివాదానికి కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే తన చర్యలతో సొంత పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న డీకే తాజాగా కన్నడ చలనచిత్రంపై చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. ఇటీవల విధాన సౌధ వద్ద ప్రారంభించిన చలనచిత్రోత్సవ కార్యక్రమంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ తనకు చలనచిత్ర రంగంపై కోపంగా ఉందని అన్నారు. కర్ణాటక నేల నీటి రక్షణ కోసం గతంలో చేపట్టిన మేకేదాటు పాదయాత్రకు ప్రముఖ నటులెవరూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈసారి కేవలం చలనచిత్ర రంగం కోసమే నిర్వహించిన కార్యక్రమంలో కూడా పెద్దగా నటీనటులెవరూ పాల్గొనలేదని డీకే శివకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం చలనచిత్ర రంగం కోసమే నిర్వహించిన బెంగళూరు చలనచిత్రోత్సవానికి పట్టుమని 10 మంది నట్లు కూడా పాల్గొనలేదని ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్ అవసరం ఉంటే వారికి ప్రభుత్వం సాయం చేయాలి, థియేటర్లు చిత్ర నిర్మాణానికి రాయితీలు ఇవ్వాలి, తాము అవకాశం ఇవ్వకుంటే థియేటర్లు నడపలేరని, కానీ వారు మాత్రం అవసరం ఉన్నప్పుడు కార్యక్రమాలకు హాజరు కారంటూ డీకే శివకుమార్ మండిపడ్డారు. అంతేకాదు తనకు ఎవరి నట్లు బోల్టులు ఎలా సరిచేయాలో తెలుసంటూ హెచ్చరించారు. డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై విపక్షాలు, చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు విరుచుకుపడ్డారు. చలనచిత్ర రంగంలోని నటులపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సినిమా రంగానికి చెందిన నటులెవరూ నీ సాయంతో సినిమాలు చేయరని విపక్ష నేత ఆర్ అశోక్ మండిపడ్డారు. వారంతా కష్టపడి కన్నడ సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని, ముందు మీ పార్టీలో ఎదురు తిరిగే కె రాజన్న నట్లు సరిచేయండని విమర్శించారు. రాజన్నను సరిదిద్దలేని మీరు దర్శన్, యష్, సుదీప్ వంటి నట్లు సరిచేయగలరా అంటూ ప్రశ్నించారు ఆర్ అశోక్. సినిమా నటులెవరూ మీ సేవకులు కారని, దురదృష్టం కొద్దీ అంబరీష్ జీవించి లేరని, ఒకవేళ అంబరీష్ బతికే ఉంటే నీకు సరైన బదులిచ్చేవారని చురకలంటించారు. ఇప్పటికైనా నటులను గౌరవించడం నేర్చుకోండని డీకే శివకుమార్కు విపక్ష నేత ఆర్ అశోక్ సూచించారు. మరోవైపు డీకే శివకుమార్ చలనచిత్ర రంగంలోని వారిపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ దర్శకుడు టిఎస్ నాగభరణ స్పందించారు. తాము ఉత్సవానికి రాలేదని ప్రశ్నించే నేతలు ఎవరెవరికి ఆహ్వానం ఇచ్చారో ఓసారి సమీక్షించుకోండని, ఈ ఉత్సవాన్ని బెంగళూరులో ప్రారంభించిందే తానని, కానీ తనకు కేవలం పోస్ట్లోనే ఆహ్వానం అందిందని సీనియర్ దర్శకుడు టిఎస్ నాగభరణ మండిపడ్డారు. అంతేకాదు కనీసం తనకు ఫోన్లో కూడా ఆహ్వానించలేదని పేర్కొన్న టిఎస్ నాగభరణ మీ బెదిరింపులకు భయపడేంత తప్పు సినిమా కళాకారులు చేయలేదు అని అన్నారు. మొత్తంగా చలనచిత్ర రంగంలోని నటులపై డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సినీ నటుల నట్లు బోల్టులు సరిచేస్తానంటూ డీకే చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు, సినీ రంగ ప్రముఖులు తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదం ఇంకా ఏ స్థాయికి చేరుతుందనేది చూడాలి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చలనచిత్ర రంగంలోని నటీనటులను లక్ష్యంగా చేసుకొని చేసిన వ్యాఖ్యలపై విపక్ష నేతలు, సినిమా ప్రముఖుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.